నమస్తే, నేను మీ సతీష్. వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ముఖ్యంగా దాదాపు 5 సంవత్సరాల తర్వాత ఈ రోజున తాడేపల్లి క్యాంపు కార్యాలయంలోకి జర్నలిస్టులకి, మీడియా ప్రతినిధులకైతే కనుక ఎంట్రీ దొరికింది. అందులోనూ జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా మరి లైవ్లో ఈ రోజున మీడియా సమావేశం కూడా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన చెప్పాలనుకున్నటువంటి అంశాలన్నీ కూడా మరి గంటన్నర పాటు సుదీర్ఘంగా ప్రిపేర్ చేసుకుని వచ్చినటువంటి ఆ స్క్రిప్ట్ ఏదైతే ఉందో ఆ స్క్రిప్ట్ని కూడా పూర్తిగా చదివి అందులో కూడా మళ్ళీ ఈనాటి ప్రభుత్వాన్ని దూషించటం, అలాగే ప్రభుత్వం పైన బురద చల్లటం యథావిధిగా గడిచిన 42 రోజులుగా ఏదైతే చేస్తూ ఉన్నారో అదే తీరును కొనసాగించారు. అయితే ఈరోజు ముఖ్యంగా ప్రధానంగా చూసుకుంటే మోడస్ ఆపరాండా అంటూ కూటమి ప్రభుత్వం అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ విధంగా ప్రజలని మోసం చేయాలని చూస్తున్నారు, ఏ విధంగా ప్రజలని తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ ఏవైతే సూపర్ 6 కావచ్చు, సూపర్ 10 కావచ్చు, ఈ రకంగా ప్రభుత్వం ప్రజలకు అందిస్తూ ఉన్నటువంటి సంక్షేమ పథకాలు, అదేవిధంగా ఒక 30 నుంచి 40 సార్లు జగన్ ఉండి ఉంటే అంటూ మరి అదే అంశాన్ని ఒక 30-40 సార్లు చెప్పి రాష్ట్ర ప్రజలంతా కూడా జగన్మోహన్ రెడ్డి ఉండి ఉంటే అని చెప్పేసి చర్చించుకుంటున్నారు, ఆ చర్చ మొదలైంది అంటూ కూడా సుదీర్ఘమైనటువంటి ఒక మీడియా సమావేశాన్ని పెట్టారు. మరి జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇక్కడే ఉన్నారు రాష్ట్రంలో. మరి జగన్ ఉండి ఉంటే అని ఏం చర్చించుకుంటున్నారు? దానిపైన కూడా ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో చర్చ జరుగుతూ ఉంది. మరి ఓవరాల్గా అసలు ఈ మీడియా సమావేశంలో జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి ఆర్థికపరమైనటువంటి అంశాలు కావచ్చు, సంక్షేమ పథకాలపైన కావచ్చు, పూర్తిగా ఈ రోజున డిబేట్లో అయితే మనం చర్చించబోతా ఉన్నాం. డిబేట్లో పాల్గొంటూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జ్యోత్స్న గారు, అలాగే సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. మేడం నమస్తే. నమస్కారం అండి. మేడం, ముందుగా మోడస్ ఆపరాండా అంటే కూటమి ప్రభుత్వం ఈ రోజున మీ ముఖ్యమంత్రి గారు కూడా మోడస్ ఆపరాండానే ఫాలో అవుతున్నారు. అంటే ప్రజల్ని పూర్తిగా కూడా తప్పుదారి పట్టించాలి, ఏదైతే మీరు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో అవి కానీ, గతంలో అమలైనటువంటి పథకాలు, వీటన్నిటిలో కూడా ప్రజల్ని తప్పుదారి పట్టించడానికి శ్వేతపత్రాలు అంటూ ఒక నాటకాలు ఆడుతున్నారు. అవన్నీ కూడా అబద్ధాలు, ప్రజల్ని మభ్యపెడతా ఉన్నారు, మోసపూరితమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. దానికి అసెంబ్లీని వేదికగా చేసుకున్నారు. దానికి ఆయన 1కి 10 సార్లు చెప్పినటువంటి పేరు మోడస్ ఆపరాండా. జగన్మోహన్ రెడ్డికి ఇంగ్లీష్ రాదు అని నేను అంటేనేమో నన్ను అందరూ అదేంటి మేడం మీరు అలా అంటారు అంటాడు. మోడస్ ఆపరాండా అంటే ఏంటి? మోడస్ ఆపరాండా అంటే ఏంటి జగన్మోహన్ రెడ్డి? బేసిక్గా వే ఆఫ్ వర్కింగో, హౌ డు వి వర్క్ అనేటువంటిది. సో అంటే ఏం చెప్పదలుచుకుంటున్నాడు? కవి హృదయం ఏంటి అక్కడ? అయ్యా జగన్మోహన్ రెడ్డి, నీ కవి హృదయం ఏంటయ్యా అక్కడ? నేనుండుంటే నమ్మో, నువ్వు ఉన్నావు కాబట్టే గత 5 సంవత్సరాల్లో రాష్ట్రం నాశనం అయిపోయింది, విధ్వంసం చేసావు రాష్ట్రంలో, అరాచకం చేసావు రాష్ట్రంలో. ఇవాళ వచ్చి మళ్ళా నేనుండుంటే. ఇక్కడ ఇంకో విషయం గమనించండి. మా ప్రభుత్వం వచ్చి 40 రోజుల పైన 42 కాదు, ఆల్మోస్ట్ 45 డేస్ లెట్స్ అస్యూమ్ అనుకుందాం మనం. ఈ 45 రోజుల్లో మేము పెంచి ఇస్తామన్న పెన్షన్లు ఇచ్చాం, డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చాం, అలానే సంబంధించినటువంటి ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసాం, అలానే ఉచిత ఇసుక అన్నం ఇచ్చాం, పోలవరాన్ని పరిగెత్తిస్తున్నాం, అమరావతికి సంబంధించిన పనులు నడుస్తున్నాయి. అంటే మేము చెప్పింది మేము చేస్తూ వెళ్తున్నాము. ఈవెన్ తల్లికి వందనానికి సంబంధించినటువంటి స్కీమ్ మీద కూడా క్లారిటీ ఇచ్చాము. ఎందుకంటే దాని మీద కూడా చాలా విష ప్రచారం చేశారు వీళ్ళు, క్లారిటీ ఇచ్చేసాము. అన్నీ మేము వీఆర్ గోయింగ్ బై ఆర్ వే. ప్రజలకు ఏ విధంగా కావాలో అలా చేస్తూ వస్తున్నాం. తట్టుకోలేనటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఏమైందంటే రాష్ట్రంలో మంచి ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయండి. మీరు గమనించండి, ఉపాధి కల్పన జరుగుతోంది, ఉద్యోగ కల్పన జరుగుతోంది. సో అవన్నీ చూస్తే జగన్మోహన్ రెడ్డి ఓర్చుకోలేడు కదా, తట్టుకోలేడు కదా, ఏదో ఒకటి చెయ్యాలి. ఎందుకనంటే నేను చెప్తే మళ్ళీ స్పైడర్ సినిమా గుర్తొస్తుంది మనందరికి, కానీ ఏదో ఒకటి చెయ్యాలి. ప్రజలు సంతోషంగా ఉంటే, ఇప్పుడు అవ్వాతాతలు అందరూ కూడా సంతోషంగా మొన్నటి రోజున ఏదైతే 1వ తారీఖున పొద్దున 6 గంటల లోపలే, చాలా చోట్ల అయితే 6 గంటల వరకు వచ్చేసి పెన్షన్లు ఇచ్చేటప్పటికి, అలాంటి ఈయనేమో వాళ్ళని అసలు కదలలేని వాళ్ళని మంచాల మీద తీసుకెళ్ళి అయ్యయ్యో నా వాలంటీర్ లేకపోతే అసలు రాదండి పెన్షను, ఎట్లా కుట్ర నాన్న హంగామా అని చేశాడు కదా. ఏమీ లేకుండా సింపుల్గా అట్టహాసాలు లేవు, ఆర్భాటాలు లేవు, ఏమీ లేవు, ప్రజల డబ్బు ప్రజలకు అందించాం మేము, అంతే సింపుల్. ఇలాంటివన్నీ ఆ రోజున చూసి చాలామంది చాలా సంతోషించారు. యాక్చువల్గా ప్రజల మొహంలో చాలా రోజుల తర్వాత ఒక చిరునవ్వును చూసాం. తట్టుకోలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఎంటర్ ది డ్రాగన్, మళ్ళీ అయిపోయింది, వచ్చేసాడు. ఇంకా ఎప్పుడైతే ప్రజలు సంతోషంగా ఉంటారో జగన్మోహన్ రెడ్డి తట్టుకోలేడు. వచ్చి
రాష్ట్రంలో అల్లకల్లోలంగా ఉంది, రాష్ట్రంలో అరాచకం ఉంది అన్నాడు. ఏంటో అరాచకం అని అడిగితే 36 మందిని చంపేశారన్నాడు ఓసారి, లేదు 30 మందిని చంపాడన్నాడు ఓసారి. పోనీ ఆఖరికి ఎంతమందిని చంపారో చెప్పురా నాయన అని చెప్పి నేషనల్ మీడియాలో ఉన్నటువంటి జర్నలిస్టులు అందరూ అడిగితే కూడా ఇట్స్ ఎ లెందీ క్వశ్చన్, ఐ కెన్ ఆన్సర్ ఇట్ అని చెప్పి పక్కకి వెళ్ళిపోయాడు. నువ్వు నంబర్ ఇవ్వాలి కదా, విక్టిమ్స్ ఎవరో చెప్పాలి కదా. అండ్ ఇంకొకటి, ఇందాక ఒక మీడియా మిత్రుడు కూడా ఇదే మాట అంటున్నారండి. అవును మేడం, మరి ఒకవేళ కనుక నిజంగానే అంతమంది చనిపోతే అన్ని కేసులు కూడా రిజిస్టర్ అవ్వాలి కదా, ఎఫ్ఐఆర్లు ఉండాలి కదా, మరి ఎక్కడున్నాయని అంటే అదే కదా మేము అడుగుతోంది. పోనీ ఇవాళ పొద్దున్న 11:30కి పెట్టాల్సిన ప్రెస్ మీట్ 12 అయినట్టుంది సార్, ఒక గంట సేపు పెట్టాడా సార్? ఒక గంట సేపు మాట్లాడాడు, పోనీ గంటన్నర మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి గారికి అసెంబ్లీ అంటే భయం ఎందుకు? ఇదే మాట అసెంబ్లీకి వచ్చి మాట్లాడొచ్చుగా. నేను నిన్ను అప్పులు చేయలేదు, చిచ్చి నేను నన్ను అప్పులు చేయలేదు, చంద్రబాబు నాయుడు గారు తప్పు చెప్తున్నారు, ఇదిగో నా లిస్ట్ ఇదిగో అని అక్కడ చెప్పొచ్చుగా. లేదండి మా అప్పుడు చాలా బ్రహ్మాండంగా ఉండిందండి, లా అండ్ ఆర్డర్ అసలు సమస్య లేదండి, చంద్రబాబు నాయుడు గారు తప్పు చెప్తున్నారండి అని నిన్న చెప్పొచ్చుగా. శ్వేతపత్రం మరి శాంతి భద్రతల మీద రిలీజ్ అయినప్పుడు నేను ఎందుకు మాట్లాడాలా? సింపుల్గా మా హోమ్ మినిస్టర్ గారు అడిగారు కదా, అయ్యా 36 మంది చనిపోతే ఆ లెక్కలు ఇవ్వండి సార్, మాకు వాళ్ళ విక్టిమ్స్ పేర్లు ఇవ్వండి సార్ అని అడిగారు. ఎందుకు ఇవ్వాలా మరి? అది చేత కాదు. అసలు రాష్ట్రం ఇవాళ రోజున అరాచకం అయిపోతుంది రాష్ట్రంలో అని చెప్తున్నాను. నేను ఒకటే ఏం చెప్తున్నా అంటే, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మొన్న అక్కడ ఢిల్లీలో ఉన్నప్పుడు ఒక పదం వాడాడు, ఫియర్ సైకోసిస్ అన్నాడు. అది జగన్మోహన్ రెడ్డికి ఉంది కాబట్టే రేపు పొద్దున ప్రజలు నన్ను ఎక్కడ మర్చిపోతారు. ఎందుకంటే ఒక సరైన పాలన చేయలేదు, ఏమీ లేదు, 5 సంవత్సరాల్లో ఒక అరాచకం చేసేసాడు. సో ప్రజలు ఇవాళ రోజున ఒక మంచి ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం వచ్చేటప్పటికీ ఆయన మర్చిపోతారు కదా. పోన్ లేదు, శనో వదిలిపోయింది, దరిద్రం వదిలిపోయింది అని ప్రజలు మర్చిపోతారు. అట్లా ప్రజలు నన్ను మర్చిపోకూడదు, దయ్యంగా భూతంగా అయినా సరే నన్ను గుర్తుపెట్టుకోవాలనుకున్నాడు. అందుకని వెళ్ళి ఢిల్లీలో కూర్చొని నేను ధర్నా చేస్తానన్నాడు. ఏం చేశాడు ఢిల్లీలో కూర్చుని? ఓ 4 ఫోటోలు ఒక ఏదో వీడియో లాగా పెట్టి ఫోటో వీడియో ఎగ్జిబిషన్ అని చెప్పి అక్కడ ఏదో ఒక డ్రామా చేశాడు, ఫెయిల్ అయిపోయింది. పోనీ ఇక్కడికి వచ్చి మరి అసెంబ్లీలోన్నా మాట్లాడాలి కదా అని అంటే అసెంబ్లీకి వెళ్తే ఊరుకుంటారా? రేపు గత 5 సంవత్సరాల్లో నువ్వు చేసిన అన్యాయాల గురించే కదా మాట్లాడుతున్నారు. సో అక్కడెక్కడ నన్ను ఎక్కడక్కడ ఎండగొడతారో అని వెళ్ళకుండా ఇన్ని రోజులు గుర్తుకు రానటువంటి జర్నలిస్టులని పాపం పిలిచి, మరి ఎందుకంటే వాళ్ళు పెట్టినటువంటి ప్రెస్ ఇన్వైట్లో లంచ్ ఫాలోస్ అని కూడా ఉందండి. మరి ఏమన్నా భోజనం పెట్టాడో లేదో మరి నాకు తెలియదు, కానీ అదేదో పెట్టాడు, లంచ్ ఫాలోస్ అని పెట్టాడు. సో పిలిచి కెమెరాలు మాత్రం తీసుకురావద్దన్నాడు. అంటే మరి ఎందుకు భయం జగన్మోహన్ రెడ్డికి? నాకు కెమెరాలు మీరు తీసుకురాకండి, మా వాళ్ళే లింక్ ఇస్తారు, మా ఛానలే లింక్ ఇస్తుంది అన్నాడు. పోనీ అయిపోయింది. ఇంకా నేను మీకు ఒక విషయం చూపిస్తాను చూడండి. అంటే హౌ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఏ రకంగా ఇచ్చేస్తాడో చూడండి. అయిపోయింది ప్రెస్ మీట్, సో కాల్డ్ ప్రెస్ మీట్ ఏదో అయిపోయిన తర్వాత అందరూ ఏదో ఒకటి, పాపం మీలాంటి జర్నలిస్టులు ఉంటారు కదా, వాళ్ళకి పాపం అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ 1-2 ప్రశ్నలు అడుగుదాం అనుకున్నారు. టైం లేదమ్మా సార్, I'll show you. అంటే Sir, I have 2 questions for you. You see this? She's asking, sir, I have 2 questions for you. ఇప్పుడు టైం లేదు, అయిపోయింది. నువ్వు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టినట్టు అంటే ఇదంతా కూడా ఎప్పుడు ఎట్లా ఉంటుందంటే జగన్మోహన్ రెడ్డిది 1 వే ట్రాఫిక్ అనమాట. నేను మాట్లాడేది మాత్రమే మీరు వినాలి. మీరు ఏ ప్రశ్నలు అడిగినా నేను చెప్పను. ఎందుకంటే స్క్రిప్ట్ అనేటువంటిది కేవలం మాట్లాడడానికి మాత్రమే వచ్చింది. సో ఆ స్క్రిప్ట్ ఏదైతే వచ్చిందో ఆ ఇచ్చిన స్క్రిప్ట్ మాట్లాడతాడు, అయిపోయింది అక్కడికి. మరి మీరు కొత్తగా ప్రశ్నలు ఇస్తే ఎక్కడి నుంచి తేవాలి? ఆన్సర్ ఎక్కడి నుంచి తేవాలి? అది పద్ధతి. రైట్ సార్, ముఖ్యంగా చూస్తే ఏదైతే ఈ రోజున శ్వేతపత్రాలు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు విడుదల చేస్తున్నారో అందులో ప్రధానంగా చెప్తా వస్తుంది, ఆర్థిక విధ్వంసం అనేటువంటిది గడిచిన 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి చేశాడు రాష్ట్రానికి. సో ఇప్పుడు ఆ ఆర్థికపరమైనటువంటి అంశాలన్నింటినీ అధిగమిస్తూ అలాగే ఇచ్చినటువంటి హామీల్ని కూడా నెరవేర్చాలి, ప్రజలకి సంక్షేమాన్ని అందించాలి, అదే సమయంలో అభివృద్ధి చేయాలి అని ముఖ్యమంత్రి చెప్తా ఉంటే, దానిపైన ఈరోజున ఆయన మాట్లాడుతూ ఏదైతే కనుక కాంపౌండర్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ ఆల్ లయబిలిటీస్ అని చెప్పి పూర్తిగా అసలు అప్పుల విషయంలో ఆయన చెప్పినటువంటి లెక్కలు కానీ, లేదంటే
నేను దిగిపోయే టైంకి కేవలం 7 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే అప్పు ఉంటే గవర్నర్తో కూడా 10 లక్షల కోట్లు అని చెప్పించారు, వాళ్ళేమో 14 లక్షల కోట్ల అప్పు అని చెప్తున్నారు. అసలు కేంద్ర ప్రభుత్వం కూడా ఒకనొక సమయంలో ఈ రాష్ట్రానికి నేను చేసిన పాలనే చాలా అద్భుతం అని చెప్పేసి దీన్ని నిదర్శనంగా అంటే వాళ్ళు చూపించుకుంటున్నారు ఈ రోజున ఉదాహరణగా అని చెప్పుకొచ్చారు. ఏం చెప్తారు దీన్ని? ఈయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా శ్వేతపత్రాలని ప్రకటిస్తూ ఉన్నాడు. పాపం ఆయన శ్వేతపత్రాలు ప్రకటించుకోవచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి ఒక విషయంలో హర్ట్ అయ్యాడు. ఆయన పాపం ప్యాబ్లో ఎస్కోబార్ అనే ఒక దీంతో ఆయన్ని పోల్చాడు. అక్కడ పాపం జగన్మోహన్ రెడ్డి హర్ట్ అయ్యాడు. అతను పార్లమెంటు మీద, సుప్రీంకోర్టు మీద, ఆ దేశం కొలంబియా దేశం సుప్రీంకోర్టు మీద దాడి చేశాడు, ఒక ప్లేన్ని కూల్చాడు, 150 మందిని చంపాడు. నేను అటువంటి పనులు చేశానా? నన్ను ఆయనతో పోలుస్తారా? అతను మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ చాలా పర్ఫెక్ట్గా చేసేవాడు, నన్ను ఎక్కడన్నా మీరు చేయనిచ్చారా? ఒక్క కంటైనర్ తెచ్చుకుంటేనే మీరు పట్టుకొని నాన్న గొడవ చేశారు అని జగన్మోహన్ రెడ్డి చాలా హర్ట్ అయిపోయాడు. అందుకని శ్వేతపత్రాలు రిలీజ్ చేయొచ్చు, కానీ ప్యాబ్లో ఎస్కోబార్తో పోల్చటం అనేది చంద్రబాబు నాయుడు పాపం హర్ట్ చేశాడు ఆయన్ని. జగన్మోహన్ రెడ్డిని చాలా హర్ట్ చేశాడు. ఆ హర్ట్ అయ్యి ఇప్పుడు మీరు అంతకు ముందర ప్రమాణ స్వీకారం చేయడానికి అసెంబ్లీలోకి వచ్చాడు కదా, ఎమ్మెల్యేగా ప్రమాణం చేయటానికి వచ్చాడు కదా. ప్రమాణం చేసేటప్పుడు ఒకసారి సీట్లో పవన్ కళ్యాణ్ని, లోకేష్ని చూసేటప్పటికి పేరు మర్చిపోయాడు. పేరు మర్చిపోయి ఏదో తప్పు పేరు చదివాడు, తన పేరు తానే మర్చిపోయాడు. ఆ తర్వాత ఇప్పుడు శ్వేతపత్రం రిలీజ్ చేసే సమయంలో ఈ ఎస్కోబార్తో పోలిస్తే హర్ట్ అయ్యాడు. హర్ట్ అయ్యి నేను అంత స్మగ్లింగ్ నేను చేయలేదు కదా, అందులోనే ఆయన 70లో 80లోనే బిలియనియర్, అన్ని బిలియనియర్. నేను అంత సంపాదించలేదు కదా, అంత మారణకాండ చేయలేదు కదా, కొంత చేశాను. ఒక బీసీలని, వాళ్ళని, ఎస్సీలని, ముస్లిమ్స్ మైనారిటీలని, వాళ్ళందరినీ చంపాను, కానీ నేను చాలామందిని చంపలేదు కదా అని ఆయన చాలా ఫీల్ అయ్యి మాట్లాడాడు. ఇప్పుడు గంటన్నర మాట్లాడినా కానీ అందులో ఏంటి అంటే మొత్తం మొదటి నుంచి చివరి వరకు అన్నీ అబద్ధాలే. మీకు ఒక మచ్చుకి ఒక 2-3 అబద్ధాలు చెప్తాను. నేను అధికారంలోకి వచ్చిన 50 రోజుల్లో పెన్షన్లు పెంచాను అన్నాడు. పెంచాడండి? పెంచలేదు సార్. నువ్వు పెన్షన్ 1000 రూపాయలు పెంచటానికి నీకు 5 ఏళ్ళు సమయం పట్టింది. చంద్రబాబు నాయుడు 1000 రూపాయలు పెంచటానికి 10 నిమిషాలు పట్టింది. 10 నిమిషాల్లో పెంచాడు. 1వ తారీఖు అందరికీ ఇచ్చేసాడు, ఏరియర్స్తో సహా. నీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉన్న బాకీని కూడా చంద్రబాబు నాయుడు తీర్చాడు. ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు ఏ రోజునైతే హామీ ఇచ్చాడో ఆ రోజు నుంచి అమలు చేశాడు. ఇది చరిత్రలో ఎప్పుడు జరగల. ఏ పార్టీ అయినా సరే గెలిచిన తర్వాత నుంచి కౌంట్ చేస్తుంది, కానీ చంద్రబాబు నాయుడు ఎంత పెద్ద మనిషి అంటే నేను హామీ ఇస్తున్నాను అని చెప్పిన రోజు నుంచి పెన్షన్ పెంచాడు. నువ్వు పెన్షన్ చాలా అసలు అతి భయంకరమైన అబద్ధం జగన్మోహన్ రెడ్డి చెప్పింది అది. శాంతి భద్రతలు నేను కాపాడాను అన్నాడు. మీకు నిన్న శాంతి భద్రతల ఇది చూస్తే, లా అండ్ ఆర్డర్ మీద వైట్ పేపర్ చూస్తే ఈయన ఎన్ని అకృత్యాలు చేసింది, ఎన్ని అరాచకాలు చేసింది క్లియర్ కట్గా చెప్పారు. ఇప్పుడు విద్యుత్ మీద మళ్ళీ విషం చమ్మటం మొదలుపెట్టాడు. అంతకుముందు అదే చెప్పాడు. 2019కి ముందర ఇదే రికార్డు వేశాడు జగన్మోహన్ రెడ్డి. కనీసం ఆ రికార్డు కూడా మార్చట్లా, అదే పాత గ్రామ్ఫోన్ రికార్డు అదే ప్లే చేస్తూ ఉన్నాడు. అప్పుడు ప్రజలు నమ్మారు, నిజమేమో ఇతను చెప్తున్నది పాయింట్ ఏమైనా ఉందేమో. అసలు 30 సంవత్సరాల పాటు ఉన్న పీపీఏలని, మొత్తం పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లని రద్దు చేయటం వల్ల ఎంత నష్టం వాటిల్లిందో చంద్రబాబు నాయుడు తన శ్వేతపత్రంలో, విద్యుత్ శ్వేతపత్రంలో క్లియర్ కట్గా చెప్పాడు. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టి ఏమంటాడు, ట్రాన్స్మిషన్కి ఛార్జెస్ లేకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జంప్షన్ ఇచ్చింది అది చెప్తాడు. ఇది చెప్పాలి కదా పీపీఎల్ రద్దు చేసేటప్పుడు.
నువ్వు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు రద్దు చేసేటప్పుడు నిన్ను కేంద్ర ప్రభుత్వం వద్దని వారించిందా లేదా జగన్మోహన్ రెడ్డి? అది చెప్పాలి కదా. నువ్వు నీకు మొత్తం నీకు అనుకూలమైన విషయాలు నువ్వు చెప్పుకుంటున్నావు, నువ్వు అన్ని అబద్ధాలు చెప్తున్నావు. విలేజ్ వాలంటీర్ల వ్యవస్థని మొత్తం మార్చేసి పెట్టేశాను అన్నాడు. వాలంటీర్ల వ్యవస్థ లేకపోతే అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లేదు అన్నావు. వాలంటీర్ల వ్యవస్థ లేకుండానే ఇప్పుడు పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ అయిపోయినాయి కదా. ఇందాక ప్రొఫెసర్ జ్యోత్స్న గారు అదే కదా చెప్పింది. అంటే నువ్వు చేసినవన్నీ కూడా తప్పుడు పనులు. ఇంకొకటి, ఈ అప్పుల సంగతి మాట్లాడుతూ అప్పులు ఏదో చంద్రబాబు నాయుడు అప్పులు చేసినట్టు మాట్లాడుతున్నాడు. నువ్వు ఆఖరికి కలెక్టరేటు, అమరావతిలో ఉన్న సెక్రటేరియట్ కూడా తాకట్టు పెట్టావు కదా. వైజాగ్లో మొత్తం తాకట్టు పెట్టి మొత్తం అన్నీ తాకట్టు పెట్టావు కదా. మరి నువ్వు తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చిన అప్పులన్నీ ఏమైనాయి? ఏం చేసావు? ఇప్పుడు నువ్వు పంచింది ఎంత? ఇవన్నీ చాలా కాలం నుంచి తెలుగుదేశం పార్టీ అడుగుతూనే ఉన్నది. అసలు ఎఫ్ఆర్ఎంబి పరిమితుల కంటే కూడా చాలా తక్కువ అప్పులు తెచ్చాయని చెప్తున్నారు. అసలు సతీష్ గారు, ఎఫ్ఆర్ఎంబి లిమిట్ని 0.5% పెంచుకోవటానికి రైతులకి అగ్రికల్చర్ కనెక్షన్లకి మీటర్లు పెడతాను అని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున వచ్చి నేను రైతులకి ఇది ఇచ్చాను అది ఇచ్చానని చెప్తున్నాడు. శుద్ధ అబద్ధం, పచ్చి అబద్ధం. ఇంకొకటి, పంటల బీమా పథకాన్ని అమలు చేశానని చెప్తున్నాడు. పచ్చి అబద్ధం, పచ్చి అబద్ధం. నీకు ఎక్కడ ఎప్పుడు ప్రకృతి వైపరీత్యం వల్ల నష్టం జరిగినా ఆ సీజన్లోనే నష్టపరిహారం ఇచ్చా అన్నాడు. ఇది ఇంకొక పచ్చి అబద్ధం. ఏ సీజన్లో కాదు, అసలు ఇప్పటివరకు రాలేదు. ఎవరికి పంట నష్టం సర్వేలే చేయలేదు సార్. పంట నష్టం సర్వేలే చేయలేదు. అసలు పచ్చి అబద్ధాలు. అసలు వీటన్నిటికంటే కూడా ఇదే అంశం పైన, రైతుల పంట బీమా పైన ఆయన ఒక ప్రశ్న కూడా ఈ రోజున అడిగారు. ఏప్రిల్లో కట్టాల్సింది మరి ఆ రోజున కట్టకొండగా, దాన్ని కట్టనీయకొండగా అడ్డుకున్నారు. ఆ రోజున ఎందుకు కట్టలేదు అని చెప్పి ఈనాటి ప్రభుత్వాన్ని ఆయన అడగటం, మరి దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియదు. అసలు అన్ని పచ్చి అబద్ధాలు. అంటే అధికారంలోకి వచ్చింది అబద్ధాల పునాదుల మీద వచ్చాడు. అధికారంలో ఉన్నంతకాలం అబద్ధాలు చెప్పాడు. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత మళ్ళీ పాత అబద్ధాలని మళ్ళీ రిపీట్ చేస్తూ ఉన్నాడు. ఈ అబద్ధాల చక్రవర్తిని ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మర్చిపోకూడదు. అంటే పబ్లిక్ మెమరీ ఈజ్ షార్ట్ అంటారు, అంటే తొందరగా మర్చిపోతారు అని. బహుశా ఇదే లాజిక్ మీద జగన్మోహన్ రెడ్డి ప్లే చేస్తున్నట్టున్నాడు. ఈ జగన్మోహన్ రెడ్డి చెప్తున్న అబద్ధాలు, అంటే చేసిన అధికారంలో ఉన్నప్పుడు చేసిన అకృత్యాలని రాష్ట్ర ప్రజలు ఇంకొక 30 ఏళ్ళైనా సరే మర్చిపోరు. అంతవరకు అయితే గ్యారంటీ. జగన్మోహన్ రెడ్డిని మర్చిపోతారు సార్. జగన్మోహన్ రెడ్డిని మర్చిపోతారు. ఆయన చేసిన దుర్మార్గాల్ని మర్చిపోరు. అంటే వాట్ నాట్ టు సీ అనేది చూసేశారు పాపం. లేదు, అంటే ఈ రోజున ఆయన ఇంకో కొత్తగా కూడా కనిపించారు. ఎందుకంటే ఆయన హావభావాలు కూడా గడిచిన 5 ఏళ్ళు ఒక రకంగా వికృతంగా ఉంటే, ఈ రోజున మాత్రం మరి అదొక కమీడియన్ లాగానా, లేకపోతే మరి ఆయన ఏంటి అనేటువంటిది కూడా ఆయన చూపించుకున్నారు కొత్తదనాన్ని. ముఖ్యంగా ఈ రోజున ఆయన అడిగింది కూడా, పథకాలు ఎందుకు మీరు అమలు చేయట్లేదు? మహిళలు అడుగుతున్నారు. ఎందుకంటే మీరు చెప్పారు కదా, మీ అధినేత చెప్పారు ఎన్నికల ప్రచారంలో, ముఖ్యంగా తల్లికి వందనం గురించే, నీకు పెంచుతాను, నీకు ఇస్తాను అంటూ ఈ రోజున ఇవే హావభావాలతోటి జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన 2 రోజుల నుంచి కూడా అందరికీ హామీలు ఇచ్చారు. ఈ రోజున మహిళలు అడుగుతున్నారు, అక్క చెల్లెళ్ళు అడుగుతున్నారు, మీరు పథకాలు ఎందుకు అమలు చేయట్లేదని చర్చించుకుంటున్నారు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డికి సంబంధించి మీరు ఒక మాట మాట్లాడారు. మేడం ఇదివరకు చాలా దుర్మార్గంగా కనిపించేవాడు, ఇప్పుడు ఏదో కమెడియన్, ఎప్పుడు కమెడియన్. అమ్మమ్మ రాని మర్చిపోయావా? ఏదో అంట మర్చిపోయావా? ఏం మర్చిపోయాం చెప్ప, ఏం మర్చిపోలేదు కదా సతీష్ గారు. అయితే సరే, పథకాల సంగతికి వస్తాం. బికాజ్ వీ కాంట్ బీ కమెడియన్స్ లైక్ జగన్మోహన్ రెడ్డి. మాకు ప్రజల పట్ల, రాష్ట్రం పట్ల జవాబుదారీతనం ఉంది. సో మేము అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ రకంగా ఉన్నా సరే మేము ఒక హామీ ఇచ్చొచ్చాం ప్రజలకి. ఏం హామీ ఇచ్చాం? మేము అధికారంలోకి వచ్చినటువంటి మొదటి నెలలోనే, మొదటి 1వ తారీఖునే పొద్దున్నే మీకు ఇంటి వద్దకే మేము పెన్షన్లు ఇస్తామన్నాం. పెంచిన పెన్షన్లతో సహా ఇస్తామని చెప్పాం. సాక్షాత్తు, నేను జవాబుదారీతనం గురించి మాట్లాడుతున్నాను, సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
ఎంపీలు ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ కాన్స్టిట్యున్సీస్లో లబ్ధిదారుల దగ్గరికి వెళ్ళి, లేకపోతే ఏ కాన్స్టిట్యున్సీలు సరే లబ్ధిదారుల దగ్గరికి వెళ్ళి వాళ్ళే బాధ్యతతో పెన్షన్ ఇచ్చారు. పెంచినటువంటి పెన్షన్ని సాక్షాత్తు ముఖ్యమంత్రి వర్యులు ఒక లబ్ధిదారుడి ఇంటికి వెళ్ళి బాధ్యతతో ఇది మీకు చెందవలసినటువంటి ఒక అమౌంట్ మీకు ఇస్తున్నాము అని చెప్పి బాధ్యతతో ఒక ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చారు. అది కూటమి ప్రభుత్వానికి ఉన్నటువంటి బాధ్యత. ఈ మహానుభావుడు వచ్చి ఇవాళ ఏం మాట్లాడుతున్నాడు, అసలు పథకాలు ఇవ్వట్లేదు, ఎన్ని రోజులు అయిపోయింది వీళ్ళు ప్రభుత్వంలోకి వచ్చేసి. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు జూన్ 2019లో ఇక రాష్ట్రానికి ఒక బ్లాక్ టైం స్టార్ట్ అయిందనమాట. సో అప్పుడు మీరు అధికారంలోకి వచ్చారండి. ఇప్పుడు జూన్ 2019లో గుర్తుపెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వీళ్ళు ఇచ్చినటువంటి మొదటి పథకం సార్ రైతు భరోసా ఎప్పుడు ఇచ్చారు? అక్టోబర్ 2019. అయ్యా జగన్ గుర్తుందా? రెండోది మత్స్యకార భరోసా ఎప్పుడు ఇచ్చావు? నవంబర్ 2019. అలానే నా అక్క చెల్లెమ్మలు అంటావు కదా, అమ్మ ఒడి ఎప్పుడు ఇచ్చావు? 2020 జనవరిలో ఇచ్చావు. విద్యా దీవెన ఎప్పుడు ఇచ్చావు? 2020 ఏప్రిల్లో ఇచ్చావు. వసతి దీవెన ఎప్పుడు ఇచ్చావు? 2020 ఫిబ్రవరిలో ఇచ్చావు. సున్నా వడ్డీ రుణాలు ఎప్పుడు ఇచ్చావు జగన్మోహన్ రెడ్డి? 2020 ఏప్రిల్లో ఇచ్చావు. నౌ కమ్ టు టర్మ్స్. మేము వచ్చిన తర్వాత ఫస్ట్ డే సార్ ఎప్పుడైతే ఛార్జ్ తీసుకున్నారో 5 సంతకాలు పెట్టారు. 5 ఫైళ్ళ మీద సంతకాలు పెట్టారు. ఒకటి పెన్షన్స్కి సంబంధించి, ఇంకొకటి డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించి, అలా అన్నా క్యాంటీన్లకు సంబంధించి, తర్వాత మన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని చెప్పి స్కిల్ సెన్సెస్కి సంబంధించి ఈ 5 ఏదైతే మేము సంతకం పెట్టామో నాకు తెలిసి అందులో పెన్షన్స్ ఆల్రెడీ డన్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఆల్రెడీ డన్, అన్నా క్యాంటీన్స్ ఈ ఆగస్టులో 15 నుంచి స్టార్ట్ చేస్తున్నాం. అలానే ఉన్నటువంటి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేసాం. అంటే 1, 2, 3 45 రోజుల్లో సంతకాలు పెట్టినటువంటి 3 ఇష్యూస్ని మేము ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసాం. జగన్మోహన్ రెడ్డి గారు వినపడుతుందా? ఇంప్లిమెంట్ చేసాం. మిగతా 2 ఆన్ కార్డ్స్ ఉన్నాయి, అవి కూడా అయిపోతున్నాయి. తల్లికి వందనం స్కీమ్కి సంబంధించినటువంటి ప్రకటన అసెంబ్లీలో చేసాము ఆల్రెడీ. ప్రిలిమినరీ దానికి సంబంధించినటువంటి జియో లాంటిది కూడా ఇచ్చాము, విధి విధానాలను ఖరారు చేస్తున్నారు. మీలాగా జగన్మోహన్ రెడ్డి గారు, మీలాగా ఇందాక ఆయన మీరు అన్నారు చూసారా హావభావాలు, మీకు ఇస్తా అన్నది మేం కాదండి, భారతిరెడ్డి గారు. ఆయన మిమిక్ చేసింది, హెక్కిల్ చేసింది భారతిరెడ్డి గారిని, మమ్మల్ని కాదు. మీరు మాకు అంట కట్టకండి. అది ఆయన సొంత భార్యని మిమిక్ చేసుకున్నాడు. అమ్మోడి జగనన్న రేపు వస్తే నీకు ఇస్తాడు, రేకిస్తాడు, నీకు ఇస్తాడు అని చెప్పింది భారతిరెడ్డి. ప్రతి ఒక్కరికి ఇస్తాడని చెప్పింది భారతిరెడ్డి. సో ఇవాల్టి రోజున ఏదైతే వాళ్ళు మాట్లాడుతున్నారో తల్లికి వందనం ప్రతి ఒక్క పిల్లవాడికి, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా తల్లి అకౌంట్కి అన్ని 15,000 రూపాయలు వితౌట్ కటింగ్స్. జగన్మోహన్ రెడ్డి గారు మేము ఇస్తామని చెప్పాం, ఇస్తాం కూడా. సో మీరు మమ్మల్ని వచ్చి వాళ్ళు అడగాల్సినటువంటి ఏమంటారంటే అసలు ఆ నైతిక అర్హత కూడా మీకు ఎందుకు లేదని చెప్తున్నంటే, ఇప్పుడే మీకు ఒక్కొక్క 6 స్కీములు ఆయన ఏవైతే అనౌన్స్ చేశాడో ఎప్పుడు ఇచ్చాడో చెప్పా. మేము ప్రభుత్వంలోకి వచ్చినటువంటి 45 రోజుల్లో మేము ఇచ్చినటువంటి హామీల్ని ఏ రకంగా పూర్తి చేస్తూ ముందరికెళ్తున్నామో ప్రజల ముందరుంది. నీలాగా దొంగ వేషాలు వేయట్లా, నీలాగా ఫేక్ మాటలు మాట్లాడట్లా, నీలాగా రాష్ట్ర పరువును తీసుకుపోయి బజార్లో పెట్టాలని ప్రయత్నించట్లేదు. గుర్తుందా? ఇవాల్టి రోజున రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సమస్య ఉందని చెప్పి నువ్వు ఢిల్లీలో పోయి ధర్నాలు చేస్తావా? మరి ఎందుకు నువ్వు అసెంబ్లీకి ఎందుకు రావట్లా? అసెంబ్లీకి వచ్చి మాట్లాడి కదా దమ్ముంటే 36 మంది చనిపోయారని చెప్పి అబద్ధాలు మాట్లాడతావా? వందల సంఖ్యలో, వేల సంఖ్యలో దాడులు జరుగుతున్నాయని అబద్ధాలు మాట్లాడతావా? ప్రజలు సంతోషంగా ఉంటే చూడలేవా? ప్రజలు సుభిక్షంగా ఉంటే చూడలేవా? రాష్ట్రానికి యువత ఉపాధి కల్పన కోసం ఒక ప్రయత్నాలు జరుగుతుంటే చూడలేవా? రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్స్ వస్తుంటే చూడలేవా? ఢిల్లీకి పోయి ఇవాళ రోజున నువ్వు రాష్ట్ర పరువును గంగలో కలుపుదామని ట్రై చేస్తావా? ప్రజలు చీత్కరించినా సరే, ప్రజలు అసహించుకుంటున్నా సరే, ప్రజలు కాండ్రించి ఉమ్మేసినా సరే, 151 నుంచి తీసుకొచ్చి నిన్ను ఈడ్చి తన్ని 11కి కొట్టినా సరే, ప్రతిపక్ష హోదా లేకుండా చేసినా సరే, ఇంకా నిస్సిగ్గుగా నువ్వేం చేస్తున్నావో చూసుకో. కానీ ఒక్కటి చెప్తున్నావు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే విఫల ప్రయత్నాలు అవన్నీ కూడా. ప్రజలు చాలా క్లియర్ మైండ్తో ఉన్నారండి. మా ప్రభుత్వం కూడా, కూటమి ప్రభుత్వం ప్రజల పట్ల జవాబుదారీతనంతో ఉన్నాం మేము. రైట్ సార్, ముఖ్యంగా ఈ రోజున ఆయన చెప్పినటువంటి మరొక అంశం కూడా ఏంటి అంటే, నేను పారదర్శకంగా పరిపాలన చేశాను, నేను ఇచ్చిన హామీల్ని పారదర్శకంగా
ప్రజలకు అందించాను. మద్యం రేట్లు పెంచి మద్యపాన నిషేధం దిశగా అడుగులు వేశానని కూడా ఆయన చెప్పాడు. మరి నిజంగా ఆయన హామీలన్నీ కూడా పారదర్శకంగా అమలు చేసినట్లే చూడొచ్చు. అసలు ఇప్పుడు కూటమి చెయ్యట్లేదు అని ఆయన ప్రశ్నిస్తున్నారు కదా. సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేశాడు కదా సతీష్ గారు. మీరు అబద్ధాలు ఎందుకు చెప్తారు? ఆయన ఆంధ్రప్రదేశ్లో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేసిన చాలా గొప్ప నాయకుడు. ఎక్కడ అసలు మద్యం అన్న మాటే లేకుండా చేసిన వ్యక్తి. ఇది ఎంత పచ్చి అబద్ధం అంటే, ఇప్పుడు ఇంకొకటి చెప్తున్నాడు, ఇవాళ ఇంకోటి చెప్తున్నాడు. ఈ బ్రాండ్లన్నీ చంద్రబాబు తెచ్చినవే, నువ్వెందుకు కంటిన్యూ చేసావు? ఈ డిస్టిలరీలు బ్రోవరీలకు అన్ని పర్మిషన్లు చంద్రబాబు ఇచ్చినవే. అది కాదంటల్లా, ఆ డిస్టిలరీ బ్రోవరీల యజమానులని బెదిరించి నీ విజయసాయిరెడ్డి, నీ మిథున్ రెడ్డి, నీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వీళ్ళందరూ కబ్జాలు పెట్టారు వాటి మీద. వాళ్ళని కబ్జా పెట్టేసి నువ్వు మొత్తం అందులో స్పూరియస్ లిక్కర్ తయారు చేసి ప్రజల మీదకు వదిలావు. ఈ నువ్వు తయారు చేసిన మద్యాన్ని తాగి ఎంతమందికి లివర్లు కొట్టేసినాయో, ఎంతమందికి కిడ్నీలు కొట్టేసినాయో క్లియర్ కట్గా చంద్రబాబు నాయుడు శ్వేతపత్రంలో చెప్పాడు. మరి నువ్వు కిడ్నీలు కొట్టేయలేదని చెప్తావా? నువ్వు లివర్లు దెబ్బతినలేదని చెప్తావా? నీ మద్యం, నువ్వు ఇచ్చిన మద్యం కల్తీ మద్యం, అదంతా అందులో కెమికల్స్ ఉన్నాయి అని చెప్పి ఇప్పటికే పలు రకాల పరీక్షల్లో వెల్లడైతే దానికి సమాధానం చెప్పావా? నీ పారదర్శకత, నువ్వు తయారు చేసింది నువ్వే, సప్లై చేసింది నువ్వే, ఇక్కడ అమ్మింది నువ్వే, తాగింది మాత్రం పేద ప్రజలు. పైగా చంద్రబాబు నాయుడు ఇచ్చిన శ్వేతపత్రంలో, ఇప్పుడు శ్వేతపత్రాలంటే ఆషామాషిగా కూర్చొని జగన్మోహన్ రెడ్డి తన తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినట్టు కాదు. ఇట్ ఈజ్ అన్ అఫీషియల్ డాక్యుమెంట్. శ్వేతపత్రం అంటే సాధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సమాచారం. నీకు ఆ శ్వేతపత్రంలో చంద్రబాబు నాయుడు క్లియర్ కట్గా ఇంకొక పాయింట్ చెప్పాడు. తెలంగాణలో, కర్ణాటకలో, తమిళనాడులో లిక్కర్ సేల్స్ పెరిగినాయి జగన్మోహన్ రెడ్డి వల్ల. ఎందుకు పెరిగినాయి? ఇక్కడ ఇతను పాపులర్ బ్రాండ్స్ అని ఎంటర్ కానివ్వలేదు. పాపులర్ బ్రాండ్ ఇచ్చే కంపెనీలు ఏవి కూడా జగన్మోహన్ రెడ్డి కమిషన్ ఇవ్వవు. అందుకని చెప్పి ఆ పాపులర్ బ్రాండ్లను ఆపేశాడు. ఆపేయటం ఒకటి. రెండోది ఏంటంటే, తన పార్టీ నాయకుల్ని పక్క రాష్ట్రాల నుంచి స్మగ్లింగ్ చేసేలాగా ప్రోత్సహించుకున్నాడు. అంటే ఇల్లీగల్ సరుకు అతనే అమ్ముతాడు, లీగల్ సరుకు అతనే అమ్ముతాడు, అన్ని దందాలు అతనే చేస్తాడు. ఈ స్మగ్లింగ్ పెరిగింది, పక్క రాష్ట్రాల్లో లిక్కర్ సేల్స్ పెరిగినాయి. ఇది జగన్మోహన్ రెడ్డి సాధించిన అపూర్వ విజయం. అన్నీ మొత్తం ఈ శ్వేతపత్రాల్లో ఉన్న విషయాలన్నీ మింగుడు పడక, చెబుతున్న వాస్తవాలని వాటిని ఎట్లా ఖండించాలో తెలియక, ఒక రకమైన వికృతమైన మనస్తత్వంతో వచ్చి రకరకాలుగా చెప్తున్నారు. ఢిల్లీలో కూడా మనం చూసాం కదా. ఎప్పుడైనా ఎవరైనా మీ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి, నువ్వు 36 మందిని చంపారన్నావు కదా, 36 లిస్ట్ ఇవ్వు అని అడిగితే నాకు టైం లేదంటాడు. అది చెప్పారు సార్ పాపం. నాకు నువ్వు 36 మందిని చంపారు కదా, ఓకే, మేము కూడా ఒప్పుకుంటున్నాం. ఆ 36 లిస్ట్ ఇవ్వు, మేము యాక్షన్ తీసుకుంటాం, వాళ్ళని అరెస్ట్ చేస్తామని చెప్పి హోంమంత్రి అనిత వచ్చి అడిగితే టైం లేదు. ఇప్పుడు 36 పేర్లు చదవడానికి టైం ఉండట్లేదు ఆయనకి. మరి ఇన్ని రోజుల నుంచి. సార్ నా ఇంకో డౌట్ ఏంటంటే సార్, మొన్న ఢిల్లీలో వీళ్ళు ఫోటో అండ్ వీడియో ఎగ్జిబిషన్ ఒకటి పెట్టారు సార్. పెట్టినప్పుడు ఆ లిస్ట్ ఒకటి మరి మీడియా ప్రతినిధులకి ఇస్తే అయిపోయేది కదా సార్? అయిపోయేది. ఆ ఫోటో కూడా ఏంటంటే, ఆ వినుకొండ ఫోటో ఎగ్జిబిషన్ అని పెడితే 36 డెడ్ బాడీలని చూపించాలి కదా. అంటే గాస్ట్లీ మర్డర్స్, అడ్డంగా నరికి చంపారు అని చెప్పాడు కదా. 36 ఫోటోలు చూపించాలి కదా. వాడు ఆ వినుకొండ రౌడీ షీటర్ ఫోటోనే చూపిస్తాడు తప్ప ఇంకా వేరే ఫోటోలు లేవు అక్కడ. ఇంకోటి ఏంటి, 1000 చోట్ల ఆస్తులు తగలబెట్టారన్నాడు, 500 ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశారన్నాడు. మరి ఆ ఫోటోలన్నీ రావాలి కదా, ఆ ఫోటోలు ఏం లేవు మరి ఆ ఎగ్జిబిషన్లో. సార్ మీరు భలే ఉన్నారు సార్. ఏం ఫోటో పెడతాడు సార్? తోట చంద్రయ్య ఫోటో పెడతాడా, లేకపోతే సుధాకర్ గారి ఫోటో పెడతాడా, లేకపోతే సుబ్రహ్మణ్యం ఫోటో పెడతాడా? ఏం ఫోటోలు పెడతాడు సార్? అవి పెడితే ఆయన కష్టం కదా మరి. 36 మందిని తెలుగుదేశం వాళ్ళు చంపిన ఫోటోలు పెట్టాలి కదా.
అది లేదు కదా సార్, అది లేదు. ఉంటే కదా ఇది సార్ పెట్టేది. అంటే జగన్మోహన్ రెడ్డి చేసేవన్నీ కూడా, చెప్పేవన్నీ కూడా అంతకు ముందు అబద్ధాలే చెప్పాడు, అధికారంలో ఉన్నప్పుడు అబద్ధాలే చెప్పాడు. ఇప్పుడు కూడా తన వైఖరిని మార్చుకోకుండా ప్రజలు 11 స్థానాలకి తనను ఎందుకు పరిమితం చేశారనే విషయం తెలుసుకోకుండా ఇంకా అబద్ధాలు చెప్తూనే ఉన్నాడు. ఆ అబద్ధాలు కూడా శృతి మించిపోయినాయి. ఇంక ఇప్పుడు నేనైతే మీ పార్టీ వాళ్ళనైతే నేను ఒక చిన్న రిక్వెస్ట్ అయితే చేస్తున్నానండి. పాపం ఆర్థికంగా కూడా అంతంత మాత్రమే జగన్మోహన్ రెడ్డి. అందుకని కొంచెం ఏదన్నా మీరు గవర్నమెంటు ఖర్చుతోటి ఆయనకి ఏదన్నా వైద్య సహాయం అందించే ఏదన్నా చూస్తే కొంచెం మానసికంగా కొంచెం సెటిల్ అవడానికి అవకాశం ఉంటుంది. రైట్, ఇది ఈరోజు ఉన్నటువంటి ప్రైమ్ టైం డిబేట్. మరొక అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.